ప్రైజ్ ది లార్డ్ అండి. క్రైస్తవులైన మనకు కోపం ఉండవచ్చా? కోపపడుడి కానీ పాపం చేయకుడి. తన కోపమే తనకు శత్రువు. మనం కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం. తల్లిదండ్రి తిట్టారనో, స్నేహితులు ఇబ్బంది పెట్టారనో, బంధువులు అవమానించారనో, భార్య తిట్టిందనో, భర్త కొట్టాడనో, ఎవడో తిట్టాడని కొట్టాడని కక్షలు కార్పణ్యాలు పెట్టుకోవడం కాదు. దీని వలన మనకు పాపం వస్తుంది. ఇవన్నీ పక్కన పెడితే అసలు దేని మీద మనకు కోపం రావాలి? దేవుని చిత్తం నెరవేర్చలేని కారణాన్ని బట్టి, ఆయన వాక్య ప్రకారంగా మన బ్రతుకులు మార్చుకోలేని కారణాన్ని బట్టి, దేవుని యొక్క సత్యాన్ని బోధించకుండా అసత్యాన్ని బోధించే బోధకుల మీద రావాలి నీకు కోపం. సత్యాన్ని బోధిస్తూ కూడా వారి జీవితాలలో క్రియారూపకంగా లేని కారణాన్ని బట్టి రావాలి మీకు కోపం. శరీరం సహకరించడం లేదని మోకాళ్ళు వేసి ప్రతిరోజు ప్రార్థన చెయ్యలేని కారణాన్ని బట్టి నీకై నీకు అప్పుడు రావాలి కోపం. ఎదుటివారిపై కాదు. వారు కొట్టారనో, తిట్టారనో, నిన్ను హింసించారనో, బాధ పెట్టారనో వారిపై కోపం రావడం కాదు. నీకు నీ మీద నీకే రావాలి కోపం. ఎందుకయ్యా అంటే దేవుని వాక్యాన్ని, ఆయన చిత్తాన్ని జరిగించలేని కారణాన్ని బట్టి, నిన్ను నీవు అనుసుకోలేని కారణాన్ని బట్టి నీకు రావాలి కోపం. ఇశ్రాయేలు ప్రజలు కూడా మోషేపై సనుగుతూ తిండి లేదని, నీరు లేదని, వసతులు లేవని, వారికున్న కోరికలు, వారికున్న ఆశలను తీర్చమని మోషేపై సనుగుతూ ఉండేవారు. దేవుడు బండతో మాట్లాడమని మోషేకి ఆజ్ఞాపించినప్పుడు మోషే ఇశ్రాయేలీల ప్రజల మీద ఉన్న కోపాన్ని బండపై చూపిస్తూ కొడతాడు. దేవుడు మాట్లాడమంటే మాట్లాడకుండా కొడతాడు. ఈ కారణాన్ని బట్టి దేవుడు ఇస్తానన్న వాగ్దానాన్ని మోషే పొందుకోలేకపోయాడు. కావున నరుని కోపం దేవుని చిత్తాన్ని జరిగించలేదు. క్రైస్తవులైన మనం కోపంతోనూ కక్షలతోనూ కాదు, ప్రేమతోనూ ఓర్పుతోనూ సహనముతోనూ క్రీస్తునకు మాదిరిగా మనమే ఆయనకు ఒక పత్రికగా మారుదాం. దేవుని వాక్యాన్ని మన జీవితాలలో జరిగిస్తూ మనం పాటిస్తూ మనలను బట్టి లోకంలో అనేకులు దేవుని వద్దకు వచ్చినట్లుగా మాదిరి చూపుదాం. అనేకులు కూడా దేవునికి ఒక పత్రికగా మారునట్లుగా మన జీవితాల్లో జరిగించుదుముగాక. ఆమేన్.